అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు వీడియో చూస్తున్న మీరు చాలామంది భవిష్యత్ పట్ల కలవరం కలిగి ఉన్నారు కదా. రేపు ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు కదా. మనం దేనికోసం అయితే ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనకు మనకి ఇంకా జవాబులు దొరక్క, ఇంకా నా ప్రార్థనకి జవాబు రాదేమో, ఇంకా నా జీవితం అంతా ఎట్లనే ఉంటుందేమో, నా కుటుంబ పరిస్థితులు మారవేమో, నాకెన్నడూ ఉద్యోగం రాదేమో, నాకెన్నడూ వివాహం జరగదేమో అని పలు రకాల ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య మీరు ప్రయాణిస్తూ ఉంటే ఈరోజు మీకు దేవుడు ఒక ఘనమైన శుభవార్తను చెప్పబోతూ ఉన్నాడు. ప్రియ సంగమా, దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీ పూర్తి భవిష్యత్ అంతా ప్రభు చేతులకు మీరు అప్పగించగలిగితే ఈరోజే నూతన కార్యములు నా ప్రభు ఖచ్చితంగా మీ బ్రతుకులు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దేవుడు మన భవిష్యత్తుని కట్టగలిగిన వాడు. ప్రియ సంగమా, మనలో కొంతమందికి విమానంలో ప్రయాణించే అలవాటు ఉంది. విమానం ఎక్కే వరకే మన బాధ్యత. ఎక్కిన తర్వాత మన మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, ఈ నడుపుతున్న పైలట్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక అతడు క్షేమంగా నన్ను మరలా గమ్యానికి చేరుస్తాడని మనకి ఎంత నమ్మకమో, మధ్యలో కొన్ని తుఫాను పరిస్థితులు వచ్చినా, మధ్యలో కొన్ని గలిబిలు జరుగుతున్నా పైలట్ ఒక మైక్లో మాట్లాడతాడు, మీరేవి కంగారు పడకండి, నేను మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తానంటాడు. మనకి పైలట్ మీద చాలా నమ్మకం ఉందే. ప్రియ సంగమా, తల్లి గర్భాన్ని రూపించబడక ముందే మనమేంటో ఎరిగిన దేవాది దేవుని మీద మనమెంత నమ్మకం ఉంచాలో ఈరోజు మీరు ఆలోచించాలి. మన భవిష్యత్తుని ప్రభు చేతిలో పెట్టండి. వైద్యుల చేతిలో పెడుతున్నాం కదా మన ప్రాణాన్ని తీసుకెళ్ళి, ప్రయాణిస్తున్న బస్ డ్రైవర్ చేతిలో పెడుతున్నాం కదా మన ప్రాణాన్ని తీసుకెళ్ళి. వారందరి మీద అంత విశ్వాసం మనకు ఉన్నప్పుడు మనల్ని తయారు చేసిన దేవాది దేవుని మీద ఇంకెంత విశ్వాసం ఉండాలి. మనుషులైన తప్పిదములు చేసి కొన్నిసార్లు మన ప్రాణాన్నైనా అపాయంలో పెట్టచ్చేమో కానీ మనల్ని నియమించిన దేవాదేవుడు మన బ్రతుకులను ఎప్పుడు అపాయంలో పెట్టడు. ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన మాట. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ మాట చదవగలిగితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవుని వాక్యాలు స్పష్టంగా సెలవిస్తున్న మాట, నేను మీకోసం ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. అంటే మీ పట్ల నా పట్ల ప్రభు ఆల్రెడీ ఉద్దేశాలు కలుగున్నాడన్న సంగతి మీరందరూ మర్చిపోకండి. ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, అన్న ఒకవేళ నిజంగా ప్రభువుకు మా పట్ల ఉద్దేశాలు కలుగుంటే మాకిన్ని సమస్యలు ఎందుకు, మాకిన్ని శోధనలు ఎందుకు? తప్పు చేస్తున్న వారు బాగానే బ్రతుకుతున్నారే, అపాయాన్ని తలబెట్టాలనుకుంటున్న వారు చాలా సుఖంగా బ్రతుకుతున్నారే, కానీ నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న మాకెందుకు ఇన్ని సమస్యలు? ప్రభు మందిరంలో ప్రార్థిస్తున్నామే, ఉపవాస దినములు చాటించుకున్నాం, మా బ్రతుకులను ప్రభుకు అప్పగించి, ప్రభా నువ్వు తప్ప మాకు ఇంకొక మార్గం లేదయ్యా అని దేవుడే దిక్కని బ్రతుకుతున్న మా బ్రతుకులు ఎందుకు ఇన్ని శోధనలు వస్తున్నాయని మీరు కొన్నిసార్లు మీ హృదయంలో ప్రశ్నలు వేసుకొని ఉండొచ్చు. ప్రియ సంగమా, మన బ్రతుకులు ఏది జరిగినా అది దేవుని ఉద్దేశాలన్న సంగతి మీరు అన్నడూ మర్చిపోకండి. దేవుని వాక్యం అంటది కదా, రాబో దినంలో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అంటున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రస్తుతానికి మన బ్రతుకులో జరిగినవన్నీ కూడా మన బ్రతుకుని పాడు చేసినట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇంత హాని నాకెందుకు జరుగుతుంది, ఈ శోధన నాకెందుకు రావాలి, ఈ ఓటమి నాకెందుకు రావాలి, ఇలాంటి కుటుంబం నాకెందుకు రావాలి, అయ్యో ఇలాంటి ఇబ్బందులు నేనెందుకు పడాలి, ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నానే, కనీసం ఈరోజు తింటే రేపు సమృద్ధిగా భోజనం ఉండలేని పరిస్థితి మధ్యన బ్రతుకుతున్నానే, ఈరోజు ధనము ఖర్చు పెడుతుంటే రేపు మరొక అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది, నాకెందుకు ఇన్ని సమస్యలని చాలామంది కలవరపడుతున్నారు. నాకెందుకు ఇన్ని ఆరోగ్య పరిస్థితులు, నాకే రావాలి ఈ రోగము, నాకే రావాలి ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితులు అని కొంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రియ సంగమా, భక్తి పరులని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదైనా. రాబో దినాల్లో నిరీక్షణ కలిగినట్లుగా ఇంతకాలం మీరు ఏదైతే శ్రమ అనుభవిస్తున్నారో, ఇంతకాలం ఏదైతే వేదన కాలం మధ్య మీరు ప్రయాణిస్తున్నారో వాటినే రేపు మీ ఆశీర్వాదాలకు పునాదులుగా దేవుడు మార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. మన భవిష్యత్తులను కట్టగలిగిన దేవుడు ఆయన. ఎంత గొప్ప శుభవార్త అంటే, రాబో దినాల్లో మీరు గొప్ప సాక్షులుగా వాడబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే యేసేపు బ్రతుకులు దేవుడు చూపించిన దర్శనాలు చాలా ఉన్నతమైనవి. మీలో చాలామంది దర్శనాలు కనేవారు ఉన్నారు, మంచి బలమైన వాగ్దానాలు పొందుకున్న వారు ఉన్నారు, ప్రార్థనా శక్తి చేత నడిపించబడుతున్న వారు ఉన్నారు. కానీ మీ కుటుంబాల్లో చాలా గలిబిలి జరుగుతుంది కదా. మీ జీవిత భవిష్యత్తు ఏమైపోతుందన్న కలవరం మధ్య మీరు బ్రతుకుతున్నారు కదా. యేసేపు జీవితం కూడా అట్లానే ప్రారంభించబడింది. చూపించడమేమో దేవుడు ఘనమైన దర్శనాలు చూపిస్తూ వచ్చాడు, కానీ బ్రతుకులో ఎన్ని శోధనలు, సొంత కుటుంబం చేత వెలివేయబడిన పరిస్థితులు. యేసేపు కుటుంబంలో ఎవరికి నచ్చలేదు. ప్రేమ చూపించాల్సిన అన్నలే యేసేపుని ద్వేషించారు, కీడు చేయాలని ఉద్దేశించారు, హాని తలపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారు.
కానీ దేవుడు చివరాఖరికి వాటన్నిటినీ మేలుకరంగా మార్చాడు. లేనిపోని నిందలు అవమానాల మధ్యన ప్రయాణించాడు. చెయ్యని తప్పుకి శిక్షను అనుభవించాడు. చెరసాల అనుభవంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఏ ఒక్కరోజు కూడా ప్రభా నాకెందుకింత ద్రోహం చేసావయ్యా, నువ్వు చూపించిన కళలు ఒకటి నా బ్రతుకులో జరుగుతుంది ఒకటి, నువ్విచ్చిన వాగ్దానం ఒకటి నా బ్రతుకులో జరుగుతుంది మరొకటి, ఏంటి ప్రభా నా జీవితం అంతా తారుమారైపోతుందయ్యా అని యేసేబు ఎన్నడూ కలవరపడలేదు. ఈరోజు మనం కూడా చాలా విషయాల్లో కలవరపడుతూ ఉంటాం. ప్రభా ఎప్పుడు నెరవేరుస్తావు వాగ్దానం, ఎప్పుడు ఆశీర్వదిస్తావు, ఎప్పుడు ఆరోగ్యం ఇస్తావు, ఎప్పుడు ఉద్యోగాన్ని ఇస్తావు, ఎప్పుడు వివాహాన్ని జరిగిస్తావు, ఎప్పుడు తీరుస్తావు నా అప్పుల బాధలను, ఎప్పుడు ఆశీర్వదిస్తావు నా వ్యాపారాన్ని, చాలా ప్రశ్నలు మనం ప్రభుని అడుగుతుంటాం. ప్రియ సంగమా, ఎందుకు భయపడుతున్నావు? కలవరంలో చాలాసార్లు బలహీనమైన మాటలు నీకు నువ్వే చెప్పుకొని నీ విశ్వాసాన్ని ఎందుకు తగ్గించుకుంటున్నావు? ప్రభు మీద నమ్మకం లేదా? ప్రభు మీద విశ్వాసం ఉంచండి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎలాంటి క్రియలైనా మన బ్రతుకులో జరిగించగలిగిన దేవుడు ఆయన. చాలాసార్లు మనం అంటాం కదా, మనుషులకు అసాధ్యమేమో కానీ మనం ఆరాధిస్తున్న దేవునికి సమస్తము సాధ్యమని. మరి సాధ్యపరచగలిగిన దేవాదేవుని చేతిలో సంపూర్ణంగా నీ బ్రతుకుని పెట్టగలిగితే దేవుడు నీ బ్రతుకుని మార్చడా? మనం ఎప్పుడు ఇట్లా ప్రార్థించాలి, ప్రభా నా బ్రతుకునంతా నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఏ మార్గంలో నడిపించినా అది నాకు ఇష్టమే ప్రభా, నువ్వు నాకు ఇచ్చినా అది నాకు ఆశీర్వాదమే, ఇవ్వకపోయినా అది నాకు ఆశీర్వాదకరమే. ఈ శ్రమ కూడా రేపు నా మంచి కోసమే, ఈ అవమానాలు కూడా రేపు నా మంచి కోసమే. ఈరోజు నేను అనుభవిస్తున్న ప్రతి ఒంటరితనం, నా ఓటములన్నీ కూడా రేపు నన్ను ఘనమైన సాక్షిగా నువ్వు నిలబడడం కోసమే నేను నమ్ముతున్నాను ప్రభా అని పూర్తి విశ్వాసం ప్రభు వైపు చూపించగలిగితే చెరసాలలో నుండి డైరెక్ట్గా దేవుడి సింహాసనం దగ్గర తీసుకెళ్ళిపోయాడు యేసేబుని. ఈరోజు నేను అంటాను, అన్ని దుర్వార్తలు కొట్టివేయడానికి దేవుడు ఆల్రెడీ ఒక ఘనమైన శుభవార్తని నీకోసం నా కోసం సిద్ధపరిచారన్న సంగతి ఎన్నడూ మర్చిపోకండి. దైవజనమా, మేము కూడా ఎన్నో ఇబ్బందుల మధ్య నడిచాం, ఆర్థిక పరిస్థితుల మధ్య నడిచాం, అవమానాల మధ్య నడిచాం. నీ పిల్లలు సేవకులుగా అవరన్నారు కొంతమంది మీరు అడుక్కు తినేవారు అన్నారు, కొంతమంది మేము బ్రతుకులు ఎన్నడూ ఏ ఆశీర్వాదాలు చూడలేమన్నారు, నా రోగం నయమవదన్నారు. ఎన్నో ఇబ్బందులు మమ్మల్ని పెడుతూ వచ్చారు, మానసికంగా కృంగదీశారు, మాటల చేత బలహీనపరిచారు, మా బ్రతుకులు ఇంకైపోయాయి, మీరెంత మీ బ్రతుకెంత అన్నట్లు చాలామంది మమ్మల్ని హేళన చేశారు. అయినా కానీ అదంతా మాకు ఆశీర్వాదం కోసమని ప్రభు వైపు చూసాం, మా భవిష్యత్తులు దేవుని చేతులకు అప్పగించగలిగాం. ఈరోజు గుండెలు చరుచుకుని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, కీడుని దేవుడు మేలుకరంగా నా ప్రభు మార్చాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో కూడా ఎన్నో కలవరాలు ఉన్నాయి కదా, రకరకాల ఇబ్బందుల మధ్యన ప్రయాణిస్తున్నారు కదా, కానీ కంగారు పడకండి. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి వేదన వెనకాల దేవుడు ఉన్నతమైన సాక్ష్యాన్ని దాచుంచాడు. యేసేబు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దానియేలు దేవుడు ఆశీర్వదించాడు. వీళ్ళందరూ నిందల మధ్యన ప్రయాణించిన వారే. దేవుడు వారి పట్ల ఉద్దేశించిన సంగతులు చాలా ఉన్నతమైనవని చివరాఖరికి వారి సాక్ష్యాలు విన్న తర్వాత మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఎందుకంటే భక్తిపరులందరూ శోధనల మధ్యన ప్రయాణిస్తున్నా, అవమానాల మధ్యన ప్రయాణిస్తున్నా, ఇదంతా నా ప్రభు మేలుకరంగా మారుస్తారని విశ్వాసం ఉంచారు. ప్రియ సంగమా, మీరు విశ్వాసం ఉంచండి. గొప్ప శుభవార్తలు వినే కృపభాగ్యాన్ని దేవుడు ఖచ్చితంగా మీ బ్రతుకులు అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.